అందరికీ నచ్చేలా చాలా సింపుల్ ప్రాసెస్లో కుక్కర్లో చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. దీనికోసం శుభ్రం చేసిన 300 గ్రాముల చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పెరుగు, కొంచెం నిమ్మరసం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి మొత్తం బాగా కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు వేసి ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసిన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసిన 1 టమాటా కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసి ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు దీనిలోకి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నేను నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత పైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పులావ్ రెడీ. రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది.